అసలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకుంటే ఎవరు ఏం చేయలేదు, ఐటీకి నేనే పెతని అని చెప్పుకుంటున్నారు ఈయనని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఇంటర్న్ అంటే ఇన్ఫ్యాక్ట్ మనం మాట్లాడుకోవాలంటే పివి నరసింహారావు గారు ఇనిషియేటివ్ వాళ్ళ జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి మాట్లాడారు. జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రుల దగ్గరకు వచ్చేప్పటికి సరే 2004-05 మధ్య అండి, ఒకసారి కనుక మనం చూస్తే 2004-05 మధ్య రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గూగుల్ 2004లో ఫస్ట్ ఇండియా ఆఫీస్ ఎస్టాబ్లిష్డ్ ఎక్కడ, హైదరాబాద్లో. 1000 ఎంప్లాయీస్ బై 2007 అనే స్కీమ్ కింద. యాక్సెంచర్ 2004, రహేజా మైండ్ స్పేస్, మైక్రోసాఫ్ట్ అండ్ ప్రోకర్నా ఇండియా, సత్యం ఇవాళ టెక్ మహీంద్రా, అది ఒరాకిల్, ఇన్ఫోసిస్, హెడ్ డిజిటల్ వర్క్స్, లారస్ ల్యాబ్స్. ఇవన్నీ మనం ఎలా మిస్ అయ్యాం అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఈ జరుగుతున్న విపరీత ప్రచారం మీద ఆయన మాట్లాడారు. 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు, ఇట్ వాజ్ హీ హూ హ్యాస్ ఇనిషియేటెడ్, బట్ క్రెడిట్ అంతా ఏంటి కేవలం ఏకపక్షంగా వెళ్ళిపోయిందిగా. అదే అంటే మనము ఈ చర్చ ఏంటంటే మనం ఎవరి ఎన్నికల ముందు చూస్తున్నాము, ఎన్నికలు లేనప్పుడు చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా మనం ఈ చర్చలు చూస్తున్నాం. అంటే ఐటీ అంటే చంద్రబాబు, చంద్రబాబు నాయుడు అంటే ఐటీ అనే టైప్లో మొత్తం మనం దేశవ్యాప్తంగా కూడా చర్చ చూస్తున్నాము. ఆ యొక్క ప్రచారంలో ఆయన ఎంతో కొంత విజయం సాధించాడనేది మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ రోజు 2014లో విభజన జరిగిన తర్వాత ఆ రోజు అందరూ ఏమనుకున్నారు అంటే విభజన జరిగింది, విభజన సమయంలో అనుభవజ్ఞుడు ఉండాలా, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసినాను, సో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెంది గ్లోబల్గా ప్రఖ్యాత ప్రపంచ పటంలో నేనే పెట్టానని చెప్పుకోవడం వల్ల ఆయనకు ఉండేటువంటి కొన్ని అడ్వాంటేజెస్ వల్ల ఆ రోజు 2014లో ప్రజలకు ఆయనకు అధికారం ఇచ్చారు. సో ఆయన ఆ యొక్క అధికారంతో ఆయన ఒక మోడల్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మళ్ళీ అదే ప్రజలు 2019లో ఆయన ఇంటికి పంపించడం జరిగింది కదా. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇందులో ఎంతోమంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు. ఈరోజు హైదరాబాద్ను నేనే కట్టాను, సైబరాబాద్ను నేనే కట్టానంటే ఈరోజు మీరు ఈ మధ్యనే నేను ఒక పుస్తకం చదివాను. అంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు అని చెప్పేసి ప్రముఖ జర్నలిస్ట్ మన ఐ వెంకట్రావు సార్ గారు రాసిన బుక్లో చూస్తే ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1953 నుంచి కూడా ఈరోజు రేవంత్ రెడ్డి వరకు అందరు ముఖ్యమంత్రుల గురించి ఆయన రాయడం జరిగింది. సో ఆ బుక్ ద్వారా నాకు తెలిసినటువంటి అంశం ఏంటంటే డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. హైదరాబాద్లో 1980 కంటే ముందే అంటే మేబీ జలగం వెంగళరావు, కాసు బ్రహ్మానందరెడ్డి ఉండే టయానికి దాదాపుగా 30-40 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అంటే అప్పటికే హైదరాబాద్ సిటీ ఒక గ్లోబల్ సిటీగా, ఒక ఇండియాలోనే ఒక ప్రామినెంట్ రాష్ట్రంగా గుర్తింపు పొందింది అనేది నిజం. అట్ ద సేమ్ టైం తర్వాత ఎవాల్యుయేషన్ ఇట్లా జరిగింది అంటే 1991లో వచ్చినటువంటి గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ ద్వారా సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా అంతకు ముందు ఉన్నటువంటి సోవియట్ యూనియన్ కూడా మార్పు చెందింది 91 తర్వాత. సో ఆ పరిణామ క్రమంలో ఏం జరిగింది, మన దేశంలో కూడా ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. సో అలా వచ్చినటువంటి ఐటీ రెవల్యూషన్లో భాగంగా మొదటిసారి పివి నరసింహారావు గారు ఏం చేశారు, 5 సెంటర్స్ను ఇండియాలో ఐటీ సెంటర్స్గా ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అందులో ఒకటి ఉత్తరప్రదేశ్, ఒకటి మద్రాసు, తర్వాత మన హైదరాబాద్లో కూడా ఐ థింక్ సో మైత్రివనం అనుకుంటాం మొదటి ఆఫీస్. అంటే మైత్రివనంలో టెంపరీగా ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రోజులలో ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కొంత ల్యాండ్ అలొకేట్ చేసి ఇప్పుడు ఏదైతే సైబర్ సో అక్కడ ఆయన ఫౌండేషన్ స్టోన్ వేశారనేది మనకు ఆన్ రికార్డు ఉంది. ఫండ్స్ కూడా రిలీజ్ అయ్యాయి, మొదలెట్టారు. సో మనకు ఆన్ రికార్డు ఉంది. కాకపోతే తర్వాత చంద్రబాబు నాయుడు టెన్యూర్లో ఏం జరిగింది, అటు కర్ణాటక, అటు మహారాష్ట్ర, అటు పూణే, సో మిగతా రాష్ట్రాలలో కూడా కొంత ముఖ్యమంత్రులు స్టెప్ తీసుకొని ఐటీ పరిశ్రమలకు పోటీ పడిన సందర్భంలో ఆ రోజు కాంటెంపరీగా ఉన్న చంద్రబాబు నాయుడు కొంత అడ్వాంటేజ్ కనపడింది. సో ఆయన దాన్ని పైకి తీసుకుపోయి దాన్ని ఆయన ప్రచారాస్త్రంగా చేసుకొని ఆయన ఎంతో కొంత విజయం సాధించినాడు. ఇప్పటికి కూడా మీరు ఇంకో విషయం అంటే వాళ్ళు రాజకీయంగా మాట్లాడతారో లేకుంటే తెలిసి మాట్లాడతారో తెలియదు కానీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు అంటే కేవలం ఐటీ అంటేనే చంద్రబాబు నాయుడు అంటే ఐటీ అని మాట్లాడుతున్నారు. అంటే దానికి వాళ్ళు చెప్పేటువంటి రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు అనేకం. కానీ నేనేమంటానంటే కాస్త మనం చరిత్రలోకి ఇంకా వెనక్కి వెళ్తే ఆ రోజు రాజీవ్ గాంధీ టైంలోనే ఈ టెలికమ్యూనికేషన్, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క చర్చలు జరిగినాయి. దాని గురించి శ్యామ్ పిట్రోడా వాజ్ ఇన్స్ట్రుమెంట్. ఆయన కదా, ఆయన ఈరోజు కూడా నాకు తెలిసి ఆయన మన ఆల్ ఇండియా కాంగ్రెస్ ఫారిన్ అఫైర్స్కు ఏదో చైర్మన్ ఏదో ఉంటారు ఆయన. సో అంటే ఇలా
ఇలాంటి వాళ్ళ బుక్స్ అన్ని ఆత్మకథలు చదివినప్పుడు మనకు తెలిసిన అంశాలు ఏంటంటే ఆ రోజులోనే ఆలోచనలు మొదలైనాయి. సో ఆలోచనలు మొదలై ఎవాల్వ్ అవ్వకుండా ఈరోజు వచ్చాయి. సరే ఓకే, చంద్రబాబు నాయుడు ఆ టైంలో ఉన్నాడు, ఆయనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్తో ఆయన ప్రమోట్ చేసుకున్నాడు, ఆయన ఫైల్స్ పట్టుకొని తిరిగాడు, బిల్ గేట్స్ను, తర్వాత బిల్ క్లింటన్ను, తర్వాత పెద్ద వాళ్ళను హైదరాబాద్కి తీసుకొచ్చినాడు. అవును, నీకు ప్రజలు ఒక బాధ్యత ఇచ్చినారు, సీఎం పదవిలో ఉన్నావు, సీఎం పదవిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం నువ్వు పాటుపడాలా. సో ఆ క్రమంలో నువ్వు చేసినావు నీ స్థాయి వరకు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కొనసాగించాయి కదా. రాజశేఖర్ రెడ్డి గారు ఆయన రెజీమ్లో ఇవన్నీ వచ్చాయి. అదే నేను అంటున్నా, అంటే ఆయన టైంలో ఒక 15-20 ప్రముఖ సంస్థలు వచ్చినాయి అనుకుందాం మనం. కానీ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు దాన్ని ఎక్కడ విస్మరించలేదు కదా, అందరూ కంటిన్యూ చేశారు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత రోషయ్య గారు కంటిన్యూ చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారి టైంలో 1,97,000 కోట్ల. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఈ రోజు ఇక్కడ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి విషయం చూస్తే ఆయన రోజు ఒక డెలిగేట్స్తో వెళ్తూనే ఉన్నారు. గతంలో కేటీఆర్ ఎలా ఫారిన్ కంట్రీస్ వెళ్ళేదో ఈరోజు శ్రీధర్ బాబు గారు వెళ్తున్నారు. అంటే మీ అందరికీ ఇంకా ఒక విషయం తెలియదు ఏంటంటే, చాలామందికి చంద్రబాబు నాయుడు గారే ఒక షోలో మాట్లాడతా, ఐ థింక్ స్మితా షో అనుకుంటా, టాక్ షో అనుకుంటా, నిజం నిప్పు లాంటిది ఏదో షో పేరు నాకు గుర్తులేదు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆయనే ఒక మాటను ఒప్పుకున్నాడు, కన్ఫెస్ చేశాడు. ఎస్, నా టైంలో నేను హైటెక్ సిటీ, సైబరాబాద్ ఇట్లా కొంత నిర్మాణాలను నేను ఎక్స్పాండ్ చేశాను ఆ రోజు. తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు తీసుకురావడం జరిగింది, తర్వాత పీవీ ఎక్స్ప్రెస్ హైవే, తర్వాత ఎయిర్పోర్టు. సో ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో చాలా డెవలప్ అయ్యి డెవలప్మెంట్ అనేది ఆన్గోయింగ్ ప్రాసెస్లో, కంటిన్యూస్ ప్రాసెస్లో వెళ్తూ ఉంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను తీసుకొచ్చిన అమరావతి అనేటువంటి ఒక పాలసీని ఆయన డిమాలిష్ చేశాడు. సో ఆ పాలకుడు అనేవాడు అలా ఉండకూడదని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు ఒక సందర్భంలో కన్ఫెస్ చేయడం జరిగింది. సరే, ఈరోజు మళ్ళీ వైజాగ్లోనే డెవలప్మెంట్ అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది కూడా పాలసీ ఏంటి, వైజాగ్ని ఫినాన్షియల్ క్యాపిటల్ చేయాలనే కదా. ఈరోజు మీరు 2-3 రోజుల కిందట లోకేష్ గారి ఒక ప్రెస్ బైట్ చూస్తే మీరు లోకేష్ గారి ఫోకస్ కూడా మొత్తం వైజాగ్ ఉంది. వైజాగే ఫైనాన్షియల్ క్యాపిటల్, వైజాగే ఐటీ క్యాపిటల్ అంటున్నాడు. మరి ఒక రకంగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ కూడా అదే కదా, వాళ్ళు చెప్పింది కూడా అదే కదా. అంటే ఇక్కడ ఏముంది అంటే వాళ్ళు చేస్తే ఓకే. అదే ఇప్పుడు రాజకీయాల్లో దౌర్భాగ్యం ఏంటంటే ఒకే అంశం పైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడడం, అధికార పక్షంలో ఒక రకంగా మాట్లాడడం వల్ల ఈరోజు ఎవరికి వాళ్ళ క్రెడిట్ ఆరాటపడుతున్నారు. కానీ ఇక్కడ రాజకీయాల్లో తెలియంది ఏంటంటే, ప్రజలకు విసుగొచ్చినప్పుడు ప్రజల కోణంలో వాళ్ళు ఇప్పుడు ఇంకొకటి వాసు మనం చర్చించాల్సింది ఏంటంటే, అంటే మనం ఐటీ పరిశ్రమల గురించి, సాఫ్ట్వేర్ పరిశ్రమల గురించే చర్చించుకుంటున్నాం. ఒకరోజు మన దేశ జీడిపిలో దాదాపుగా 50% పైన అగ్రికల్చర్ సెక్టర్ నుంచి జీడిపి ఉండేది. ఈరోజు దగ్గర 19%కు మన జీడిపి అగ్రికల్చర్ సెక్టర్ పడిపోయింది. కానీ స్టిల్ ఈరోజు కూడా దేశంలో 52% మందికి ఉపాధి ఎవరిస్తున్నారంటే అగ్రికల్చర్ సెక్టర్ ఇస్తున్నారు. అంటే లేబర్ ఫోర్స్ కానీ, గ్రామాలలో ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, ఇదంతా ఎలా సాధ్యమవుతుందంటే స్టిల్ అగ్రికల్చర్ సెక్టర్ వల్లే సాధ్యమవుతుంది. సో మీరేం చేయాలా, నిత్యము ఐటీ పరిశ్రమలు, రియల్ ఎస్టేటే కాకుండా మిగతా పరిశ్రమల గురించి కూడా మాట్లాడాలా, మిగతా రంగాల గురించి మాట్లాడాలా. సో అలాంటప్పుడు ప్రజలు విశ్వసిస్తారు. కానీ పొద్దున్న లేచిన నుంచి మనం ఐటీ అని మాట్లాడితే ఈరోజు ఐటీలో పనిచేసే వాళ్ళకు కూడా ఉద్యోగాలలో గ్యారంటీ లేదు. సో నేను అదే కదా మొదటి నుంచి ఏం చెప్తున్నా, ఐటీ పరిశ్రమలకు మీరు 99 పైసలకు భూములు ఇవ్వండి, లేదా తక్కువ భూములు ఇవ్వండి, మీ విధానాలు ఎలాగైనా ఉండని. కానీ వాళ్ళు ఎన్ని లక్షల జాబులు ఇస్తున్నారు, ఎన్ని వేల జాబులు ఇస్తున్నారు, ఎంత సెక్యూరిటీ ఇస్తున్నారు, ఎలాంటి సివరెన్స్ పేమెంట్ ఇస్తున్నారు, సో ఎలాంటి జాబ్ గ్యారంటీ ఇస్తున్నారు అనేది కూడా ముఖ్యం. సో ఇలాంటి అంశాలపైన ఎక్కువ చర్చ జరగాలనేది నా భావన. రైట్, థ్యాంక్ యూ రామ్నాథ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, అంటే ఐటీ ఒక్కటే కాదు, దేశానికి అన్నం పెడుతున్న అగ్రికల్చర్ సెక్టర్ గురించి కూడా పబ్లిక్ పాలసీలో ప్రయారిటైజ్ చేసి దాని మీద ఎక్కువ అండర్స్కోర్ చేసి దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టాలనేది రామ్నాథ్ గారి సూచన.